రెడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో కేటీఆర్ పార్కుకు చేరుకోబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరో 10 నిమిషాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దగ్గరికి రానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మార్గం మధ్యలో అంటే ఊకల్ దగ్గర ఉన్నటువంటి నాగేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ చేరుకోవడానికి మరొక 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ 3 జిల్లాలకు సంబంధించి కార్యక్రమాలు అయితే ఉన్నటువంటి సందర్భం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మొదటగా సందర్శించి ఇక్కడ నుంచి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ వరంగల్, హన్మకొండ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా దీక్షా దివస్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు జరిగే అటువంటి దీక్షా దివస్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద సూచనలు చేయనున్నారు, దిశా నిర్దేశం చేయనున్నారు. ఇవాళ 6 జిల్లాలు అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి దీక్షా దివస్ మీద అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సన్నాహక సమావేశాలు నవంబర్ 29 నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆయన వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొని తన ప్రసంగిస్తారు. కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అక్కడి నుంచి జనగామ జిల్లాలో కూడా ఉన్నటువంటి జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు. మొదటగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం మాట్లాడతారు అనేది ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలోనే 1350 ఎకరాల పైచిలుకు ఇక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి సేకరించి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయింది. కైటెక్స్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కొనసాగుతున్నటువంటి 3 కంపెనీలకు సంబంధించి యంగ్ వన్ ఇండియా ఒకటి, గణేష అనే ఒక కంపెనీ, మరో కంపెనీ కైటెక్స్, ఈ 3 కంపెనీలకు సంబంధించి మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ఆ కంపెనీల కార్యకలాపాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కేటీఆర్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు అంటే పరిశ్రమల పరంగా, పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కాబట్టి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇక్కడికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇవాళ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంబంధించి జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి కల్పనలో వాళ్ళ పెత్తనం చెలాయించే విధంగా చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడతారో వేసి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడతారని ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆజంజాహి మిల్లు మూతపడ్డటువంటి సందర్భంలో వరంగల్లోని, ఉమ్మడి వరంగల్లోని అనేక మంది ఉపాధి కోల్పోయి ఇక్కడ నుంచి వలస బాట పట్టినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో మళ్ళీ పునర్వైభవం, వస్త్ర రంగం పరంగా తీసుకురావాలనేటువంటి అంశంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తికరంగా మారింది. రైట్ రవికాంత్.